తెలుగు ప్రజలు ఎక్కడున్నా భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మోదీని సాగనంపితేనే దేశానికి భవిష్యత్తని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశానిదే అధికారమని స్పష్టం చేశారు. చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకున్న రాహుల్ సైతం చంద్రబాబు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ 5 ఏళ్ల పాలనలో ప్రజలను మభ్యపెట్టడం మినహా దేశానికి చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కర్ణాటకలోని రాయచూర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ అధినేత దేవేగౌడతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు అభివృద్ధి నిరోధక భాజపా లేకపోవడం వల్లే దక్షిణాది రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. మోదీ సర్కార్ విధానాలతో దేశంలో ఆర్థిక అసమానతలు రెట్టింపయ్యాయని, రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సంస్థలను మోదీ దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ లో నరేంద్ర మోడీ స్పెండ్ చేసింది 15 రోజులైతే 200 రోజులు విదేశాల్లో స్పెండ్ చేసిన వ్యక్తి. నరేంద్ర మోడీ పోతేనే ఈ దేశానికి విముక్తి. మీరందరూ కూడా ఓటేసే ముందు ఆలోచించుకోవాలి. 50 లక్షల ఉద్యోగాలు పోయినాయంటే ఈ యువత అడగవలసింది నరేంద్ర మోడీని తప్ప వేరే వాళ్ళని కాదని మరొక్కసారి యువతకు అందరికి పిలిపిస్తున్నా. మేము అపోజిషన్ పార్టీస్ అడగడం మొదలుపెట్టాం. ఫెయిల్యూర్స్ మొదలు పెడితే కప్పిపుచ్చుకోవడానికి నరేంద్ర మోడీ గారు కుమారస్వామి పైన ఎన్నిసార్లు దాడులు చేశారు. ఆయన హెలికాప్టర్లను సోదా చేశారు. నవీన పట్నాయక్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులపైన చేశారు. తమిళనాడులో డిఎంకే నాయకులపైన చేశారు. నేను అడుగుతున్నా, ఒక్క బీజేపీ నాయకులపైన చేశారా అని నేను అడుగుతున్నా. నిన్న ఒక అబ్జర్వరు నరేంద్ర మోడీ హెలికాప్టర్ సోదా చేస్తే చేశారని నెపంతో ఆయన్ని మాత్రం సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకి సానుకూలంగా రాకపోతే నిన్నేదో కులం తీసుకున్నారు, నేనేదో బీసీ కాబట్టి కావాలని నా మీద దాడులు చేస్తున్నారని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒకటే అంటున్నారు, నాకంటే మించిన నాయకుడు లేడని. నేను నిరూపిస్తా. మీరు కాకుండా ఎవరైనా సరే ఈ దేశాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని ఈ రాయచూరు ద్వారా దేశానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏపీలో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తామన్న చంద్రబాబు కేంద్రంలోనూ భాజపాయేతర ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. విభజన హామీలు నిలబెట్టుకుంటానని చెప్పి మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా బీజేపీని చిత్తుగా ఓడించడానికి ప్రతి ఒక్క ఓటు కూడా వేరే పార్టీలకు వేయాలని పిలిపిస్తున్నా. మొన్నే ఎన్నికలైనాయి. 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు మొన్నే జరిగాయి. ఏ మాత్రం అనుమానం లేదు, బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కర్ణాటక మొత్తం ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రగాఢమైన గాలి వీస్తా ఉంది. ఈ గాలిలో నరేంద్ర మోడీ అభ్యర్థులందరూ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఇదే సభలో పాల్గొన్న రాహుల్ ఏపీలో చంద్రబాబు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పట్టని భాజపాకు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. पहले नारा हुआ करता था अच्छे दिन आएंगे, अब नया नारा चला है चौकीदार। कहीं भी किसी भी गांव में चले जाइए, शहर में चले जाइए, बेंगलोर जाइए, अहमदाबाद जाइए, नॉर्थ ईस्ट चले जाइए, अगर आप चौकीदार बोलोगे देश जवाब देगा चोर है। और चौकीदार देश को पिछले 5 सालों के बारे में कुछ नहीं कहना चाहता और जहां जाते हैं के बाद एक झूठ बोलते रहते हैं। इस बार जनता ने निर्णय ले लिया है। 2019 में कर्नाटक में जनता दल और कांग्रेस पार्टी की जीत होने वाली है और दिल्ली में कांग्रेस पार्टी की सरकार बनने वाली है। आंध्र प्रदेश में नायडू जी और पूरे देश में जो बीजेपी के खिलाफ लड़ रहे हैं उनकी जीत होने वाली है। नरेंद्र मोदी जी को दिल्ली से हटाया जाएगा।